తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతికి రైతు భరోసా పథకం అయితే ప్రారంభమైతే కావడం జరుగుతుంది. నిన్ననైతే సబ్ కమ్యూనిటీలోనైతే ఏమని వివరించారు, రైతులకు సంబంధించి మనకు తాజాగానైతే శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతికి ముందుగా డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు స్పష్టంగానైతే శాటిలైట్తోనైతే మనకు సర్వేనైతే నిర్వహిస్తున్నారు. రైతు భరోసా తెలంగాణలో రైతు భరోసా అమలుకు మరో సమస్య పొలాలలో వచ్చి చూసుకోవచ్చు అన్నమాట. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చాలా చేస్తున్నా రైతులు పూర్తిగా సంతృప్తంగా లేరని తెలుస్తుంది. ప్రధానంగా రైతు భరోసా అమలు ఇంకా మొదలవడంతో వారు అసంతృప్తంతో ఉన్నారని తెలుస్తుంది. అయితే తాజాగా మరో సమస్య, ఈ పథకానికి అయితే మనకైతే కొన్ని ఏదైతే నిబంధనలు అయితే ఉన్నాయో నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. మనకు శాటిలైట్ సర్వేతోనైతే నిర్వహించినట్టయితే ఏవి పంట పొలాల భూములు, అలాగే ఏవి సాగు చేస్తున్న భూములు, అలాగే ఏవైతే ఉన్నాయో గుట్టల పొలాలు కానివ్వచ్చు, ఇవన్నీ అయితే లెక్క అయితే ప్రభుత్వం అయితే ఆన్లైన్ అప్లికేషన్ రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి అయితే ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరించే యోజనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు తెలుస్తుంది అన్నమాట. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తీసుకున్నట్లు సమాచారాలు. కేవలం సాగు భూములకే సాయం అందేలా ప్రభుత్వం అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేయనుంది. వీటి గుర్తింపులకు శాటిలైట్ సర్వే చేయనుంది. ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనే విషయంపై బట్టి అధ్యక్షుని అయితే సబ్ కమ్యూనిటీలో అయితే ఏదైతే సీఎం అయితే చర్చించిందన్నమాట. తుది నిర్ణయం అయితే తీసుకోనుంది. మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక శుభవార్తను అయితే చెప్పిందన్నమాట. మనకు నిన్ననైతే సబ్ కమ్యూనిటీ అయితే నిర్వహించడం అయితే జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇది సంగతి. ఇన్ఫర్మేషన్ తెలియని రైతులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియోనైతే ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగానైతే వాట్సాప్ గ్రూపులలోనైతే రైతులకైతే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు తాజా ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ విషయంలోకి వెళ్ళినట్టయితే శాటిలైట్ సర్వే డేటాను ఎప్పుడు ప్రభుత్వం ఈఓలకు ఇస్తుంది, వారిని ఆ డేటాను వాడుకొని డిజిటల్ క్రాప్ సర్వే చేయమని చెప్పింది. అంటే వారి దగ్గర తమ దగ్గర వివరాలు శాటిలైట్ డేటాతో సరిపోవాల్సి తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈఓలు చేయడానికి ఒక యాప్ అయితే ఇచ్చిందన్నమాట ప్రభుత్వం. ఆ యాప్ పనిచేయాలంటే పొలంలో మధ్యత చెక్ చేస్తుంటే రైతులు ఆదర్శంగా చూస్తున్నారు. ఈ లెక్కలన్నీ పక్కగా చేసిన తర్వాతే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, అందుకే అధికారులు ఉరుకులు పరుగులు అయితే పెడుతున్నారన్నమాట. మనకు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. సంక్రాంతికి ముందేనైతే ప్రారంభమై చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. రైతు భరోసాపై అయితే సబ్ కమ్యూనిటీలో అయితే కౌలు రైతులకు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందని అయితే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అది ఏ విధంగా ఇస్తున్నారు అనే పూర్తి వివరాలు కూడా మీరైతే ఏదైతే ఉందో మీరైతే ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోనంటే ఇంకా అయితే ఇతర ఛానళ్ళలో చూసుకోవచ్చు అన్నమాట. ఈ ఎకరాకు చూసుకున్నట్టయితే మనకు 15,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో యాసంగి సీజన్ అలాగే వానాకాలం సీజన్ కలిపి 15,000 అన్నమాట. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కట్టిస్తుంది. ఈ శాటిలైట్ సర్వేని రాష్ట్ర సర్కార్ నేషనల్ రిమోట్ సర్వీసింగ్ సెంటర్ చేస్తుంది. దీన్ని జాగ్రత్త చేసే బాధ్యత ఈ కేంద్రానికి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈఓలు చేసిన సర్వేకి శాటిలైట్ డేటాకి సరిపోవట్లేదు. దాదాపు 10 నిమిషాల తేడాలు వస్తున్నాయి. శాటిలైట్ సర్వేలో అక్రమాలకు ఛాన్స్ ఉండదు. ఆ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. అందువల్ల ఏఓలు అక్రమ సంబంధాలు చేసిన శాటిలైట్ సర్వేలో అక్రమాలు అయితే బయటపడతాయి. అందుకే ప్రభుత్వం అయితే శాటిలైట్ అయితే పక్కాగానైతే సర్వే చేస్తుంది అన్నమాట. ఈ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది చేసిన తర్వాతనే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు గబగబా పొలాల మధ్యలోకి వెళ్ళి నిల్చుంటున్నారు. తోడుగా పొలాలు తాలూకు రైతును కూడా తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి తమ ఏదైతే ఉందో ట్యాబ్లెట్లు ఆన్ చేసి ఆకాశం వైపు చూస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారో రైతులకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆ పట్టుకున్న రైతులేమో ఏమైంది సారు అన్నట్లు చూస్తున్నారన్నమాట. ఇది ఏదైతే ఉందో సబ్ కమ్యూనిటీ అన్నమాట. ఇది ఎలాంటి ప్రాబ్లం కూడా అంటే రైతుకైతే ఎలాంటి హాని ఇది ఏం కాదు. ఓన్లీ రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభానికైతే మనకైతే కొన్ని మార్గదర్శకాలు అలాగే సర్వేని అయితే నిర్వహిస్తుంది అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై కూడా మాట్లాడడం అయితే జరిగింది. మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో తెలంగాణలో అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. మరి ఇది సంగతి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.